తారక్ నీకు అన్న నాకు తమ్ముడు. సింపుల్గా క్లియర్గా అయితే రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఒక సీన్ చూసినప్పుడు మాత్రం వినయ విధేయ రామ అని రామ్ చరణ్ గారు మూవీ ఉందన్నమాట. ఆ మూవీలో ట్రైన్ సీన్ చూసి ఇన్స్పైర్ అయ్యారేమో అనిపించింది డైరెక్టర్ గారు అయాన్ ముఖర్జీ గారు. అయితే మాత్రం ఏమని చెప్పాలి, వాళ్ళకేమో మన లాంగ్వేజ్ అర్థం కాదు, వాళ్ళు తీసిందే మూవీ అనుకునే టైప్లో అనుకునేలా అయితే ఉంటుంది ఈ మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనస్ పాయింట్ల గురించి తెలుసుకుందాం. మైనస్ పాయింట్ల విషయానికి వస్తే మాత్రం హెవీగా గ్రాఫిక్స్ వాడారని మనకు క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఒక ట్రైన్ ఫైట్ సీన్ కానీ లేదంటే మధ్య మధ్యలో జరిగే యాక్షన్ సీక్వెన్సెస్ కానీ క్లియర్గా అర్థమైపోతూ ఉంటాయి. మనకి హాలీవుడ్ రేంజ్లో తీసినట్టు ట్రై చేశారు కానీ హాలీవుడ్ మూవీస్తో కంపేర్ చేసుకొని చూసినప్పటికీ కూడా చాలా లోగా అయితే అనిపిస్తుంది అనమాట. ప్రీతం గారు అంటే మన వైఆర్ఎఫ్ ఫిలిమ్స్ అనమాట, అదేనండి యశ్రాజ్ ఫిలిమ్స్కి స్టార్టింగ్ నుంచి ఎక్కువ మూవీస్కి అయితే ఆయన ఇస్తూ ఉన్నారు మ్యూజిక్. అంటే మంచి యాక్షన్ మూవీస్ ఉంటాయి కదా, ధూమ్ సిరీస్ కానీ పఠాన్ సిరీస్ ఈ టైప్లో అయితే, సో వాటికి ఆయన మ్యూజిక్ ఇస్తూ ఉంటారు. టైటిల్ కార్డ్ దగ్గర అయితే డ్యూటీ ఎక్కుతారనమాట ఆయన. ఎండ్ కార్డ్స్ వెళ్ళిపోయే వరకు డ్యూటీ అయితే దిగర ఆయన, దబా 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 కొడతనే ఉంటారనమాట. అలాగే ఇంకొక రకంగా చెప్పాలి అంటే మాత్రం ఎన్టీఆర్ గారిని కొంచెం తగ్గించారు అని క్లియర్ కట్గా మనకు అర్థమైపోతుంది సినిమాలో. కానీ ఆయన యాక్టింగ్తోనే చాలా వరకు లాక్కెళ్ళారని అయితే చెప్పొచ్చు అనమాట. అంటే నెగిటివ్ షేడ్గా చూపించినప్పటికీ ఆయన యాక్టింగ్ అప్పుడు కూడా ఎక్కడ తగ్గకుండా మెయింటైన్ చేసుకున్నారని అయితే చెప్పొచ్చు. ఈ సినిమాకి ఇంకొక మైనస్ ఏంటి అంటే మాత్రం మీరు బ్యాంగ్ బ్యాంగ్ అని మూవీ చూస్తే మాత్రం మీకు ఖచ్చితంగా ఇది అందులో చూసినట్టు అనిపిస్తుంది అని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇంతకుముందు ఆల్రెడీ హృతిక్ రోషన్ గారు బ్యాంగ్ బ్యాంగ్ అనే మూవీలో నటించారనమాట. మీకు చాలా వరకు యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఆ స్టైలింగ్ కానీ అదంతా చూస్తే ఆ మూవీకి ఈ మూవీకి చాలా సిమిలారిటీస్ అయితే కనబడుతూ ఉంటాయి. అంటే ఒకవేళ ఆ సినిమా బాగా నచ్చి ఆ అయాన్ ముఖర్జీ గారు అలా తీశారేమో అనిపిస్తూ ఉంటుంది. క్లియర్ డామినెన్స్ అయితే తెలిసిపోతుంది భయ్య మనకి. ఒకవైపు హృతిక్ గారు ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు సీన్స్ పడేటప్పుడు ఇద్దరు హీరోస్కి ఈక్వల్గా పడితేనే అది 2 స్టార్స్ని పెట్టి తీసినట్టయితే అవుతుంది, ఆ విషయం తెలిసిందే కదా. కాకపోతే ఇందులో మాత్రం హృతిక్ గారిని హైలైట్ చేశారా లేదు అంటే సీన్స్ ఏమన్నా ఎన్టీఆర్ గారికి తగ్గించారా అన్నట్టయితే మనకు అనిపిస్తూ ఉంటుంది. ఒకనొక సర్టన్ టైంలో స్టోరీ కంటే కూడా యాక్షన్ ఎక్కువైపోయింది ఏంటి మనకి అనిపిస్తూ ఉంటుంది అనమాట చూస్తున్నంతసేపు కూడా. ఇక మూవీకి ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే మాత్రం ఇద్దరు హీరోలని అయితే చెప్పొచ్చు. ఒకటి ఎన్టీఆర్ గారు, ఇంకొకరు మన హృతిక్ రోషన్ గారు. క్లైమాక్స్ టైంలో కానీ అంతకు ముందు కానీ నిజంగా హృతిక్ రోషన్ గారి కంటే కూడా మన జూనియర్ ఎన్టీఆర్ గారు నెక్స్ట్ లెవెల్లో యాక్ట్ చేశారని అయితే చెప్పచ్చు. ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ కూడా ఫైనల్లో మనకి అంటే క్లైమాక్స్లో మనకి ఒక మంచి ప్లేస్లో అయితే ఫైట్ అవుతుందన్నమాట. ఆ టైంలో లాస్ట్ ఇంక ఫైట్ ఎండింగ్కి వచ్చేసేటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి ఎక్స్ప్రెషన్స్ కానీ యాక్టింగ్ కానీ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. అంటే ఇంకా ఎలా అయిపోయిందంటే మూవీ మనకి హీరో కాదు సూపర్ హీరో అనే టైప్లో అయితే తీసుకెళ్లారు. కానీ దానికి చాలా వరకు న్యాయం చేయడానికి అయితే ట్రై చేశారని చెప్పొచ్చు ఇద్దరు హీరోస్ కూడా. ముఖ్యంగా కొన్ని సీన్స్లో అయితే హృతిక్ రోషన్ గారు నెక్స్ట్ లెవెల్లో కనబడతారు మనకి. అంటే ఆ ఏజ్లో కానీ లేదు అంటే ఆ బాడీ కట్అవుట్ మెయింటెనెన్స్లో కానీ నిజంగా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. హాలీవుడ్ యాక్షన్ హీరో టైప్లో అయితే అనిపిస్తారనమాట. ఇది మీ బాధ్యత ఈసారి. నిజానికి నాగవంశీ గారు మన బాధ్యత అని చెప్పారు, మీ బాధ్యత అని చెప్పారు కాబట్టి ఫస్ట్ రోజే టికెట్ కొనుక్కొని అయితే వెళ్ళాను. కానీ ఓవరాల్గా అయితే నాకు అంతగా సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. అంటే మూవీ కథ పరంగా కానీ లేదు అంటే ఆ గ్రాఫిక్స్ పరంగా కానీ అదంతా, కానీ హీరోస్ మాత్రం ఎక్కడ తగ్గకుండా నెక్స్ట్ లెవెల్లో అయితే యాక్ట్ చేశారని చెప్పొచ్చు. దీనికి కంటిన్యూషన్ పార్ట్ కూడా ఉంది, నెక్స్ట్ రాబోతుందనమాట. అందులో అయితే బాబీ డియోల్ గారు నటిస్తూ ఉన్నారు. కానీ నాకైతే మాత్రం అంతగా సాటిస్ఫాక్షన్ అయితే అనిపించలేదు మూవీ. కానీ అంటే రిచ్గా తీశారు, రిచ్గా చేశారు, అంతా బాగానే ఉంది. కానీ ఓవరాల్గా మనం ఓపెన్గా మాట్లాడుకోవాలంటే మాత్రం అంతగా అయితే నాకు నచ్చలేదు. ఇది నా ఫీలింగ్ మాత్రమే. కానీ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ మాత్రం చాలా బాగున్నాయి. కియారా అద్వానీ గారు కానీ, హృతిక్ రోషన్ గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, మిగతా యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ది బెస్ట్ ఇచ్చారు. కాకపోతే ఆ ఎగ్జిక్యూషన్ అదంతా కూడా మనకి కొంచెం లోగానే అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నెగిటివ్ షేడ్ అంటే మనకి ధూమ్ 2 అనే మూవీ ఉంది, మీరు చూసే ఉంటారు హృతిక్ రోషన్ గారిది. అందులో హృతిక్ రోషన్ గారిది నెగిటివ్ షేడ్ ఉండే క్యారెక్టరే, కానీ అందులో చూపించే విధానం అదంతా కూడా హీరోయిజం ఎలివేట్ అయ్యేలా చూపిస్తారు నెగిటివ్ షేడ్ అయినప్పటికీ కూడా. కానీ ఇందులో మాత్రం హృతిక్ రోషన్ గారిని ఒకలా చూపిస్తూ ఉంటారు, జూనియర్ ఎన్టీఆర్ గారిని మాత్రం పర్టికులర్గా నెగిటివ్ షేడ్లోనే చూపిస్తూ ఉంటారు. సో ఇది నా రివ్యూ మాత్రమే. మరి మూవీ చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.